అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సందర్భంగా భారతదేశం అంతా సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భంగా దాని గుర్తుగా చిహ్నంగా ఈరోజు కడపలో భారీ ర్యాలీ హర్ఘర్ తిరంగా ప్రోగ్రాంలో భాగంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన బీజేపీ నాయకులందరికీ కూడా స్పెషల్గా చెప్పి థ్యాంక్స్ చెప్తానా. అఖిలపక్ష నాయకులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నా. ఇంత పెద్ద అందరితో పాటు నడచడం చాలా ఆనందంగా ఉంది. ఏదేనికైనా మనం దేశం కోసం పోరాడాలి అన్న దేశం కోసం పోరాడాలన్న నినాదంతో వాళ్ళు ఎంతో కష్టపడి స్వాతంత్రాన్ని తెచ్చారు. మనం దాన్ని నిలబెట్టుకోవాలంటే మన బాధ్యతగా మన గ్రామ స్వరాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి ముందుగా మన భారతదేశం కూడా ప్రపంచంలో అన్నిటికన్నా మంచి దేశం అని చెప్పి, అన్నిటికన్నా ప్రధానమైన దేశం అని చెప్పి చెప్పుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి అది అందరికీ గుర్తు చేయడానికి, ప్రతి ఒక్కరు కూడా అది పండగలాగా జరుపుకోవడానికి మళ్ళీ గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ దీంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. జై హింద్. మోడీ గారి యొక్క ఆలోచన హర్ఘర్ తిరంగా దేశవ్యాప్తంగా ఆ రోజు వాళ్ళు ఫైట్ చేసినది ఈ దేశం అన్నిటికంటే ముందుండాలా, ఆర్థికంగా ముందుండాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలా. అందులో భాగమే మోడీ గారు రూర్బన్ అనే స్కీమ్ పెట్టినాడు. పల్లెలు కూడా పట్టణాలతో వసతులతో పోటీ పడాలా, రాత్రిపూట కూడా మహిళా స్వేచ్ఛగా తిరగాల, పట్టుకొమ్మలు కావాలా పల్లెలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ప్రపంచంలో దీన్ని 3వ స్థానానికి తీసుకుపోవాలా. త్వరలో కార్యక్రమం జరుగుతుంది. బడ్జెట్ ఇప్పటికే 48 లక్షల కోట్లు సెంట్రల్, దీన్ని 100 లక్షల కోట్లుగా కూడా తీరుస్తారు. ఈరోజు ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమం మన కడప జిల్లా కలెక్టర్ గారు కూడా కోయంబత్తూరులో పాల్గొనే దానికోసం పోయినాడు. దీన్ని మంది ఆస్పిరేషనల్ డిస్టిక్. మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. అఖిలపక్ష యొక్క మీటింగ్ ఇది ఒక భారతీయ జనతా పార్టీ కాదు, అందరూ సమానమే. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ జేసీ, ఇక్కడ అడిషనల్ ఎస్పీ గారు పాల్గొన్నారు, జేసీ గారు కూడా వచ్చిపోయినారు. అందరూ మీరు కూడా దీన్ని హైలైట్ చేయండి. జనసేన తరఫున జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆదర్శం ఈ యొక్క భారత జాతిని గొప్పగా ఉంచాలని, భారత భక్తిని, దేశభక్తిని ప్రతి ఇంటిలో జెండా రూపంలో ఎగరాలి, ప్రతి గుండెలో కూడా ఎగరాలని ఆయన కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క స్వాతంత్ర్యోత్సవాన్ని 10,000 రూపాయలు గ్రామ పంచాయతీల్లో ఘనంగా జరుపుకోవాలని చెప్పారు. అలాగే 25,000 రూపాయలతో 5,000 జనాభా పెంచిన వాళ్ళకి ఈ యొక్క స్వాతంత్ర్యం జరుపుకోవాలని చెప్పారు. కాబట్టి ప్రతి ఇంటిలో, ప్రతి గుండెలో ఈ జాతీయ భావం పెంపొందించాలి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క విశ్వ గురువు భావనని మన ప్రజలందరూ కూడా నింపాలని కోరుతూ ఈ యొక్క భారీ ర్యాలీ జరుగుతోంది. ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరు పాల్గొన్నారు, అఖిలపక్షం పాల్గొన్నారు. కడప నగరంలో మత సామరస్యం వెలువరుస్తోంది. కాబట్టి ఈ యొక్క ప్రతి గుండెని, ప్రతి ఇంటిని జాతీయ భావంతో నింపాలని జనసేన కోరుకుంటోంది. దినోత్సవం సందర్భంగా భారతదేశం అంతా సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భంగా దాని గుర్తుగా చిహ్నంగా ఈరోజు కడపలో భారీ ర్యాలీ హర్ఘర్ తిరంగా ప్రోగ్రాంలో భాగంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన బీజేపీ నాయకులందరికీ కూడా స్పెషల్గా చెప్పి థ్యాంక్స్ చెప్తానా. అఖిలపక్ష నాయకులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నా. ఇంత పెద్ద అందరితో పాటు నడచడం చాలా ఆనందంగా ఉంది. ఏదేనికైనా మనం దేశం కోసం పోరాడాలి అన్న దేశం కోసం పోరాడాలన్న నినాదంతో వాళ్ళు ఎంతో కష్టపడి స్వాతంత్రాన్ని తెచ్చారు. మనం దాన్ని నిలబెట్టుకోవాలంటే మన బాధ్యతగా మన గ్రామ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.